కుటుంబముల గురించి, తల్లిదండ్రుల గురించి ఆత్మపరిశుద్ధి జయదాస్ గారికి ప్రత్యేకమైన వందనాలను తెలియపరుస్తూ ఉన్నా. ఇరువురి యొక్క మరణాన్ని జ్ఞాపకం చేస్తూ వారి మధ్య ప్రేమల గురించి కుమారుని చెప్పడం జరిగింది. గుణవతి అయిన భార్య దొరుకుట అరుదు, అది ముత్యము కంటే అమూల్యమైనది అని చెప్పి వాక్యం చూస్తాం. ఎందుకు తెలియపరుస్తా ఉన్నానంటే, మనమైతే చాలా మటుకి కూడా 7, 8, 9 ప్రాంతాలకు మనం నిద్రపోతాం. కానీ జయబాబు గారి గురించి అయ్యగారు ఆల్రెడీ చెప్పారు. పరిచర్య చేస్తూ ఏ సమయానికి ఇంటికి వెళ్తారో తెలియదు. వచ్చే వరకు ఎదురు చూడటం, వచ్చిన తర్వాత సపర్యలు చేయటం, అప్పుడు ఆమె విశ్రాంతి తీసుకోవడం, పెనవేసుకున్నటువంటి బంధం, ఆ బంధంతో అన్ని సంవత్సరాలు కూడా వారికి దాంపత్య జీవితం కొనసాగడం జరిగింది. ఆమె విడిచి వెళ్ళిపోయిన తర్వాత ఇక నువ్వు అక్కడొద్దు, నువ్వు వచ్చేయి అనిపించినట్టుగా, నేను ఇక్కడ ఉండలేను, నేనే దగ్గరికి వచ్చేస్తాను అన్నట్టుగా ఆ ప్రియ తల్లి కూడా కుటుంబాన్ని విడిచి, మా అందరినీ కూడా విడిచి వెళ్ళిపోవడం జరిగింది. అంతటి ప్రేమ అంటే ఇది ముత్యము కంటే అమూల్యమైనది. వదిన భూషణ కుమార్ గారి గురించి చెప్పాలంటే అంతటి అమూల్యమైనటువంటి ఆతిథ్యం ఇచ్చేటువంటి తల్లి. మంచినీళ్ళతో ప్రారంభించేది తిరిగి భోజనం చేసే వరకు కూడా వదిలిపెట్టేసేటువంటి ఆసౌతం కాదు. తప్పనిసరిగా మంచినీళ్ళు తాగాలి, మధ్యాహ్నం భోజనం చేసి వెళ్లాల్సిందే. అంతటి ప్రేమ, అంతటి ప్రేమ. ఇద్దరు కూడా అంతటి ప్రేమను చూపించి ఈ లోకాన్ని విడిచిపెట్టడం జరిగింది. అలాగే మొట్టమొదటిగా మీ మధ్యకు వచ్చి వారి యొక్క కుటుంబం యొక్క ప్రేమను మీకు చూపించి వెళ్ళాలని కుటుంబం మీద రావడం జరిగింది. అందుని బట్టి ఈ కుటుంబాన్ని బట్టి ప్రభువును స్తుతిస్తూ యెహోవా యందు భయభక్తులు గలవాడు ఎలాగూ ఆశీర్వదింపబడును అన్నట్లుగా అన్న జయబాబు గారి యొక్క కుటుంబం పిల్లలందరూ కూడా మంచి మంచి ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ఏ ఒక్కరూ కూడా చిన్న చిన్న స్థానాల్లో లేరు. కాబట్టి ప్రభువు ప్రేమలో, ప్రభు అనే విశ్వాసంలో మనం ముందుకు సాగిపోతే అంతగా ఆశీర్వదింపబడతాం. ఇంతవరకు మనం తెలియపరిచిన జయదాస్ గారికి ప్రత్యేకమైనటువంటి వందనాలను తెలియపరుస్తా ఉన్నా. వారి యొక్క సహోదరి రావాల్సి ఉంది కాబట్టి ముగింపులో వారు మాట్లాడతారు. ఈ సమయంలో మేము వచ్చినటువంటి వాళ్ళు అందరం కూడా అన్న జయబాబు గారి యొక్క ఆ మార్గంలో నడుస్తూ వారి ప్రేమ వారు చూపించినటువంటి ఆ నడవడికలో నడుస్తూ ఉన్నటువంటి వారమే. అదే త్రోవలో మన మధ్యకు సుందర్ కుమార్ గారని దుబాయ్ ప్రాంతంలో పరిచర్య చేస్తూ పని చేసుకుంటూ మన మధ్యకి రావడం జరిగింది. వారు ఈ సమయంలో కొన్ని నిమిషాలు వారి అనుభవాన్ని కూడా తెలియపరుస్తూ కొన్ని నిమిషాలు వాక్యాన్ని పంచుకోవాల్సిందిగా ఈ సమయంలో ప్రియులు సుందర్ కుమార్ గారిని నేను